హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకైతే కొంచెం బాగాలేదండి. మీకు ఆల్రెడీ వాయిస్లోనే అర్థమైపోద్ది. కొంచెం ఒక వారం నుంచి బాగాలేదు, అందుకే వీడియోలు అప్లోడ్ చేయలేదు. ఎడిటింగ్ చేసుకోవడం గట్టా కొంచెం అవ్వలేదు. ఈ వీడియో అయితే ఇల్లు ఇప్పేసిన ఫస్ట్ రోజు తీసిన వీడియో అండి. ఇంక ఇక్కడైతే మొత్తం లోపల అయితే ఇలా ఉందన్నమాట. మొత్తం ఒకటే రూము. ఈ రూమ్ అంతా ఇంకా పాత గోడలు అయితే అలా వదిలేశారు. ఇంకా చిన్న చిన్న వర్క్ అయితే చేశారు. ఎదరు గోడలు, పాత గోడలు అంటే ఎదరైన సైడ్ గోడలు వదిలేశారు. బ్యాక్ సైడ్ గోడ అయితే ప్రహరీ గోడ కింద వదిలేశారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రేకులన్నీ లోపలైతే కర్రలతో ఫస్ట్ వేసారు. కానీ ఆ కర్రలన్నీ తీసి ఇప్పుడు రాడ్లతో వేసారనమాట. చాలా బాగా, అసలు నేను అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది ఇల్లు. ఇంకా కొంచెం సెల్ఫ్ల వర్క్ అయితే ఉంది. ప్లాస్టింగ్ గట్ట అయిపోయినట్టే, సెల్ఫ్ల వర్క్ అయితే ఉందన్నమాట. ఇల్లు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికి తీసిన వీడియో అనమాట. ఆ రోజునైతే కొంచెం మబ్బుగా ఉంది, కానీ ఫస్ట్ సామాన్లన్నీ బయట పెట్టేసారు. ఇక్కడ బస్తాలు చూస్తున్నారు, ధాన్యం బస్తాలు. ఇప్పుడు వ్యాన్ వస్తుంది అనమాట, అది ఆడించుకోవడానికి పంపించేస్తారు ధాన్యం అయితే. ఎదరకు మాత్రం పెంచాం. వెనకాల పక్క గోడ ఉంది కదా, ఆ గోడ అయితే ప్రహరీ గోడ కింద వదిలేసి మళ్ళీ మధ్యలో గోడలు లేపారనమాట. గది అయితే చాలా పెద్దది వచ్చింది. నెక్స్ట్ ఎదరేమో చిన్న కిచెన్ రూమ్, చిన్న హాలు రెండు వచ్చేటట్టు పెట్టేసుకున్నాం అనమాట. కిచెన్ రూమ్ కూడా చాలా పెద్దది వచ్చింది. ఆ హాల్ కొంచెం చిన్నది వచ్చినట్టు పెట్టుకున్నాం. ఇక్కడ మా ఆయన అయితే బాహుబలి సినిమాలోని పుల్లలు ఏరుకుంటుంది కదా అనుష్క, అలా ఏరుకుంటున్నాడు అనమాట. ఏంటంటే అక్కడ ఊసలు పెడతారు కదా, రేకులు జారకుండా, ఆ ఊసలన్నీ ఏరుకుంటున్నాడు అక్కడ. మళ్ళీ రేకులు బిగించినప్పుడు అయితే కంపల్సరీగా అవసరం, కొనాలంటే చాలా కాస్ట్ ఎక్కువ మామూలుగా అయితే. కానీ అవి ఏమీ సెట్ అవ్వలేదు, మళ్ళీ తర్వాత కొత్తగా కొన్నారు. ఇక్కడ పనిచేసిన పిల్లలు అయితే చాలా వయసు పెద్దోళ్ళు, కాబట్టి చూడడానికి అయితే చిన్నోళ్ళ ఉన్నారంతే. నేనైతే వీళ్ళ కోసం అయితే వంటలు చేస్తున్నాను, ఎందుకంటే భోజనాలు ఇంటికాడే అనమాట. ఇంకా నేను పాపను చూసుకుంటూ వంట చేసుకుంటున్నాను. వీడియో అయితే కొంచెం కొంచెం మా పాప చేస్తుంది. వెళ్ళి వీడియో తీయమన్నప్పుడల్లా వీడియో తీస్తుంది. ఈ చెట్టు అయితే నరకడం అయితే నాకు అస్సలు ఇష్టం లేదు. ఆ మూలకి బాగుంటుంది, అలా వదిలేయండి అని చెప్పాను. కానీ రేకులు వేయడానికి కొంచెం అడ్డు వచ్చేసిందని చెప్పేసి కొంచెం నరికేశారు ఫస్ట్, తర్వాత పూర్తిగా నరికేశారు. నెక్స్ట్ వీడియోలు చూద్దరు కానీ అది కూడా. మొత్తం అయితే రేకులన్నీ తీసేకైతే ఇలా ఉంది. అవన్నీ మేకులతో కొడతారనమాట. ఫస్ట్ కర్రలు కదా, మేకులతో కొట్టేసి పెట్టారు. ఇప్పుడు ఆ మేకులన్నీ తీసి ఆ కర్రలు తీయడానికి వద్ది. ఈ లోపు అయితే చాలా మబ్బు వేసింది, వర్షం పడిపోయేలా ఉందని చెప్పేసి నేను అక్కడ ఉన్న వంట చేసాను. చేసిన తర్వాత కొన్ని సామాన్లు అయితే లోపల పెట్టేస్తున్నాను. కొంచెం మబ్బుగా ఉంది, పర్లేదు వర్షం పడదా అనుకోండి. ఈ లోపు వర్షం అయితే చాలా పెద్ద వర్షం వచ్చేసిందండి. ఇంకా ఇక్కడ బయట పెట్టిన సామాన్లు అయితే నేను అన్నీ కొంచెం కొంచెం లోపల పట్టుకెళ్ళి పెట్టుకున్నాను. మంచం కింద పెట్టామా, మంచం కింద. ఇంక ఇల్లుకి అమౌంట్ అయితే చాలా ఎక్కువ అయిపోయిందండి. నేను అనుకున్న దానికంటే డబుల్ అయిపోయింది అనమాట. అంత ఖర్చు అవుద్ది అనుకోలేదు. సన్సెట్ గట్రా అన్నీ వేయించారు, అందుకని చెప్పేసి దాంతో కొంచెం ఫాస్ట్గా వర్క్ అయితే అవ్వలేదు. కొంచెం ఒక రోజు వస్తే ఒక రోజు వచ్చేవారు కాదు. దాంతో వచ్చిన రోజు కూడా జిడ్డుగా అంటూ కొంచెం డల్గా కట్టేవారు. ఒకటే బెడ్రూమ్ అయినా చాలా పెద్దది వచ్చిందండి. బెడ్రూమ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మా మంచం సరిపోద్ది, పక్కన ఇంకా బీరువా, ఇంకా చాలా ఫ్రిడ్జ్ గట్రా అన్నీ ఇంకా అక్కడే పట్టేసుకోవచ్చు. నేనైతే సామాన్లు తీస్తుండగానే వర్షం చినుకులు అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంటే ఇంకా గబగబా సామాన్లను లోపల పెట్టేసుకున్నాను. కొన్ని అయితే అలా వదిలేసాము, ఎందుకంటే అవి తడిసినా పర్లేదు అని చెప్పేసి వదిలేసాను. ఇంకా వర్షం అయితే చాలా పెద్దది వచ్చింది. చూసారు కదా, మొత్తం బ్లాక్గా అయిపోయింది. చాలా మబ్బు వేస్తుంది అనమాట. అసలు ఆ పగల్లా లేదు, అంత చీకటిలాగా అయిపోయింది అనమాట. ఇంకా భోజనానికి వెళ్ళి వచ్చి మాత్రం వాళ్ళు ఏదో కొనుక్కుంటానని మళ్ళీ వెళ్ళారు. ఇంకా మధ్యాహ్నం టైం భోజనం చేసిన తర్వాత ఒక గంట రెస్ట్ తీసుకుంటారు. నేను మార్నింగ్ ఆల్రెడీ వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. ఎండబెడతానంటే ఖాళీ లేదు, వంటల్లో ఉండిపోయాను కదా. తర్వాత వర్షం పడిన తర్వాత అయితే ఇలా ఉంది. వర్షం పడి ఆగిన తర్వాత మాత్రం క్లైమేట్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటాయి కదా, చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ తమ్మునేళ్ళకి ఫోటో కోసమని ఇలా చేసి పెట్టాను అనమాట. కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా ఇల్లు ఎలా కట్టాము, ఎలా వచ్చింది, ఎంత బాగా వచ్చింది అన్నీ నెక్స్ట్ వీడియో కింద పెడతాను, చూస్తూనే ఉండండి. ఓకే అండి, బాయ్ అండి.